కోసం భూమిని కోల్పోయారు, నీళ్లు వచ్చిన తర్వాత గూడును కోల్పోయారు. పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదు. పునరావాస ప్యాకేజీ అందక ఉన్న ఇళ్లను వదల్లేక నరకం అనుభవిస్తున్నారు ముంపు గ్రామాల ప్రజలు. ప్రాజెక్టు పూర్తయి 3 ఏళ్లవుతోన్న నేటికి పరిహారం అందకపోవడంతో బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వేల కోట్లు వెచ్చించారు. 2013లోనే ప్రాజెక్టును పూర్తి చేశారు. నిర్వాసితులు పరిహారం మాటెత్తితే పట్టించుకోరు. నీళ్లొస్తే మాత్రం 2 రాష్ట్రాలకు తగువులే. గూడు కోల్పోయి గోడు వెళ్లబోసుకుంటున్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుని 2013లోనే ప్రారంభోత్సవం జరిగింది. అయితే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నల్గొండ జిల్లాలోని 14 గ్రామాలు ముంపునకు గురాయి. ఈ నేపథ్యంలో 14 గ్రామాలకు సంబంధించినటువంటి ముంపు ప్రాంత బాధిత ప్రజలకు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదు. ప్రధానంగా ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం పెంచేటువంటి సమయంలో నెమలిపురి, అడ్లూరు, వెలటూరు సంబంధించినటువంటి గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇబ్బందులు నెలకొనే అవకాశం ఉంది. ఈ గ్రామాల్లో ముంపునకు తీవ్రంగా గురికానున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు నిల్వ చేయాలంటే ఏపీ ప్రభుత్వం మాత్రం 30 టీఎంసీల నీరు నిల్వ చేసేటువంటి ఆలోచనకు వచ్చింది. ఈ నేపథ్యంలో పులిచింతల కేంద్రంగా ఏం జరుగుతుంది, ముంపు ప్రాంత గ్రామ ప్రజలకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందుతుందా? HMTV స్పెషల్ స్టోరీ. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా ముంపు బాధితులకు ఇప్పట్లో చింత తీరేలా కనిపించడం లేదు. పునరావాసం పేరుతో వంచనకు గురయ్యారు. నష్టపరిహారం ఇస్తామన్న ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. ఇది పులిచింతల ప్రాజెక్టు ముంపు బాధితుల పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన పులిచింతల నిర్మాణం 2013లోనే పూర్తయింది. అయితే నేటికి బాధితులకు న్యాయం మాత్రం జరగడం లేదు. ప్రాజెక్టులోకి నీళ్లు వస్తే మాత్రం 14 గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. పిల్లగాళ్ళండి ఇంతవరకు ఏ ప్యాకేజీ కూడా రాలే. ఇగో ఈ పిల్లగాడిని దేశపోతున్నా నేను, నా కొడుకే ఇంటికాడనే ఉన్నాడు. పైసా కూడా ఇలా మా నల్లగొండ కూడా పోయినాం 4-5 సార్లు. నల్లగొండ పోయినా కానీ నీ పిల్లగాడికి ఏళ్ళు సరిపడదు. 2 పిల్లగాళ్ళని ఏళ్ళు లేవు అంటారు. నీళ్ళు నిప్పులు మొన్నటిదాకా మేము మా సొంత డబ్బులు పెట్టి వేయించుకున్నాం. ఇంటికి 300 రూపాయలు వేసుకొని లేబర్ వరకు వేయించుకున్నాం నీళ్ళు. ఈ యమారావు గారు ఏరు ముంచుతుందని మొత్తం కూడా కరెంటు తీసి రాత్రి ఇచ్చిండు కరెంటు. అదే మేము ఏం చేసాము, ఈ నటపారంతా కత్తిదాకా మేము వదిలిపెట్టుకొని ఆడిగిపోయి అంటున్నాం. నెలపూరు గ్రామంలో శుభ్రంగా ఎక్కడైతే ఉందో స్థలాలు పొలాలు మొత్తాన్ని నష్టపరిహారం మట్టుకి గవర్నమెంట్ తక్కువ ఇచ్చారు. దాంట్లో ఏంది ఇంకోటి, మేము అనుకున్న కాడ కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన కాడ తీసుకుపోయి దోరకుంటలు ఇచ్చారు మాకు స్థలాలు. మమ్మల్ని అటు చేశారు, ఎటువంటి అటు చేశారు. ఇప్పుడేం ఎటువంటి ఒకటి అయిపోతున్నాం. ఇక ఈ మండలతోటి కట్టుకుంటున్నాం గుడిసెలో. మరి అది కట్టుకుందా ఆడ కట్టుకుందా అంటే ఇక్కడ కట్టొద్దని చేస్తున్నారు డిమాండ్. ఆడిచ్చారు ఆడ బాగాలన్న ఆడ కట్టబోతాం. ఆడ ఏం పని లేదు. మేము చేసేది వ్యవసాయం పని, పొలం పని మేము చేసేది. ఆ పొలం పని తప్ప నుంచి మాకు ఏరే పని ఏం తెలియదు. నల్గొండ జిల్లా మేళచెరువు మండలం వజ్జినేపల్లి, ఏపీలోని పులిచింతల మధ్య పులిచింతల ప్రాజెక్టు నిర్మించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 45.54 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును పూర్తి చేశారు. 2013లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు పూర్తయి 3 ఏళ్లవుతున్నా ముంపు బాధితులకు మాత్రం నేటికి న్యాయం జరగలేదు. దీంతో ముంపు గ్రామాల ప్రజలు ఊళ్లను ఖాళీ చేయని పరిస్థితి నెలకొంది. ఈరోజు పులిచింతల ప్రాజెక్టుకి ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాలు ఇడిపోయిన తర్వాత సామాజికమైన మానవులను ఆదుకోవటానికి మీరందరూ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళని నీళ్ళలోకి నెట్టడం, ఎడ్లు పోయిన వాళ్ళని ఎడ్లలోకి నెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఈ బేసిక్ 2 ప్రాంతాల ముఖ్యమంత్రులు కూడా కూర్చొని సమన్వయం చేసి మాకు రావాల్సిన మాకు క్లుప్తంగా ఆయన ఎవిడెన్స్ ఇవ్వమంటాం. నేను 60 కోట్లు బ్యాంకులు వేసినట్టాం. ఇది కరెక్ట్ పేపర్లో టీవీలో రావటం కాదు. మీరిద్దరూ చిత్తశుద్ధితో పనిచేయండి. ప్రతి ఒక్కసారి ఎప్పుడన్నా నీళ్లు రావటం ఆలస్యం 14 టీఎంసీలు 15 టీఎంసీలు డిఎస్పీ వస్తాడు, ఆర్డీఓ వస్తాడు, జాయింట్ కలెక్టర్ వస్తాడు. దేనికి వస్తారో మాకు తెలియదు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంతో నల్గొండ జిల్లాలోని నెమలిపురి, అడ్లూరు, వెల్లటూరు, సుల్తాన్పూర్ తాండా, రేబల్లె, తమ్మారం, శోభనాద్రిగూడెం, పీకలనాయక్ తండా, చింత్రియాల, కిష్టాపురం, గుండపల్లి, మట్టపల్లి, గుండెబోయినగూడెం, మహంకాళిగూడెం ముంపునకు గురవుతున్నాయి. దాదాపు 7,000 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించింది అప్పటి ప్రభుత్వం. 13 చోట్ల పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. వీరిలో పునరావాస ప్యాకేజీ అందని వారు 500 మంది వరకు ఉన్నట్టు అనధికార సమాచారం.
ఈ గ్రామాల్లో మొదట ముంపునకు గురయ్యే గ్రామాలు నెమలిపురి, అడ్డూరు, వెల్లటూరు. అయితే గ్రామంలోని భూమి లేని పేదలకు, భూ నిర్వాసితులకు చట్టం ప్రకారం అందాల్సిన నష్టపరిహారం ఇప్పటికీ అందలేదు. ఊళ్ళో బయటికి పోతే వాళ్ళ భవిష్యత్తు లేక ఇక్కడనే ఉంటారు. కొంతమంది అర్జెంట్స్ అక్కడ వాళ్ళు ఇచ్చిన కాడికి పోమంటే ఇక్కడ ప్లాట్లు ఇస్తామని, ఆడిస్తామని, ఏడుస్తామన్నారు. ఇవ్వలేదు వాళ్ళకి. ఈ అడవిలో వేస్తే ఆడవాళ్ళు పారేటోళ్ళు కూలిపోయారు. ఇంక ఇక్కడనే ఉంటారు వాళ్ళు. ఎక్కడ వాళ్ళకి స్థానం దొరకలేదు. ఇప్పుడు ప్యాకేజ్ ఏం లేదు. మేము చాలా నష్టపోయినాం. మాకు ప్యాకేజ్ రావాలని కోరుకుంటున్నాం. ఇస్తామని హామీలు ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. ఇంతవరకు ఏం లేదు. మాకు ఇల్లు కూడా కట్టుకోలేదు. సామాన్లు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, సామాన్లు కూడా బయటనే వర్షంలో తడుస్తున్నాయి. మామూలుగా 80,000 ఇస్తా ఉన్నారు. ఇంతవరకు మాకైతే ఏం అందలేదు. అసలు ఎవరికి నాలాంటి పర్సన్స్ చాలామంది ఉండరు. నెమలిపూరి ఉంటారు. 100 మంది ఆకుంటారు. ఇటు 100 మంది ఆకుంటారు. ఎవరికి రాలేదు. అయితే పులిచింతల ప్రాజెక్టులోకి నీరు వచ్చినప్పుడే రెండు ప్రభుత్వాలు స్పందించడం సర్వసాధారణమైపోయింది. 5 రోజులుగా కురుస్తోన్న వర్షాలతో ప్రాజెక్టులోకి 17 టీఎంసీల వరద నీరు చేరింది. ప్రాజెక్టులోకి 12 టీఎంసీల నీరు దాటితే ముంపు గ్రామాలైన నెమలిపురి, అడ్లూరు, వెల్లటూరు పూర్తిగా ముంపునకు గురవుతాయి. దీంతో ప్రస్తుతం పులిచింతలకు 17 టీఎంసీల నీరు రావడంతో ఆ గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తిగా నీటితో నిండిపోయాయి. వరద నీరు ఎక్కువగా వస్తూ ఉండడంతో ముంపు గ్రామాల ప్రజలను ట్రాక్టర్లలో బలవంతంగా తరలిస్తున్నారు పోలీసులు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వర్షము బీభత్సంగా రావడం ఒకటి. మా ఫైర్ సర్వీస్, అగ్నిమాపక అత్యవసర సర్వీసుల శాఖ గత 3 రోజుల నుంచి ఇక్కడనే ఉంటూ ఈ ప్రజల్ని మేము సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో భాగంగా విధి నిర్వహణలో ఉన్నామని, ఇప్పటివరకు ఉన్న కుటుంబాల్లో ఇంకా 250 కుటుంబాల్లో ఒక 40-80 కుటుంబాలు ఇప్పుడు ప్రచండుగా ఉన్నాయి. ఇక్కడ అది నెమలిపురి గ్రామంలో ఇంకా 80 కుటుంబాలు ఉన్నాయని స్థానికులు మాకు తెలియజేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ప్రాజెక్టులో 17 టీఎంసీలున్న నీటి స్టోరేజీని 30 టీఎంసీలకు పెంచుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. నిర్వాసితులకు పూర్తి నష్టపరిహారం అందకపోవడంతో 15 టీఎంసీలే నిల్వ చేయాలని తెలంగాణ సర్కారు చెబుతోంది. 2 రోజుల క్రితం పులిచింతల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమామహేశ్వరరావులు మాట్లాడారు. నిర్వాసితులకు వచ్చే పరిహారంలో 66 కోట్లు తక్షణమే ఇస్తున్నట్లు ఏపీ సర్కారు తెలిపింది. అయితే నీటిని నిల్వ ఉంచే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. నష్టపరిహారం అందని ముంపు బాధితులు గ్రామాలను ఖాళీ చేయడం లేదు. అంతేకాదు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయరన్న ఉద్దేశ్యంతో పంటలను సాగు చేశారు. అయితే ఏపీ సర్కార్ 30 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని భావిస్తుండడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వేసిన పంటలు కొన్ని ఇప్పటికే నీట మునగడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2014లో ఏపీ ప్రభుత్వానికి ప్యాకేజ్కు సంబంధించి ఓ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం 254 కోట్లు ఇవ్వాలి. ఇందులో ఇప్పటి వరకు 129.5 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా 124.5 కోట్లు రావాలి. 2 రోజుల క్రితం ఇరు రాష్ట్రాల సంప్రదింపుల్లో కోట్ల రూపాయల్లో 66 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. లిఫ్టుల కోసం 49 కోట్లు, పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు, రోడ్ల కోసం 39 కోట్లు, ఇళ్ల పరిహారానికి 4 కోట్లు, దేవాలయాల పునరుద్ధరణకు 23 కోట్లు అవసరమవుతాయి. వీటిపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వటం లేదు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులోకి 17 టీఎంసీల నీరు చేరడంతో ప్రాజెక్టు ఎగువన ఉన్న వెల్లటూరు, కృష్ణాపురం లిఫ్టులకు ప్రమాదం ఏర్పడింది. దీంతో 30 టీఎంసీలకు నిల్వ సామర్థ్యం పెంచితే లిఫ్టులతో పాటు నష్టపరిహారం అందని గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. దాదాపు రోజు 2 టీఎంసీల నీళ్లు పులిచింతల ప్రాజెక్టులోకి వస్తూ ఉన్నాయి. దాంట్లో 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మునిగిపోతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పేమెంట్స్ ఇంతవరకు చెల్లించలేదు. దానివల్లనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖాళీ చేయడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. పులిచింతల్లో కూడా మొత్తం సామర్థ్యానికి నీళ్లు నిల్వ చేసుకోవాలనేటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే కృష్ణా బ్యారేజ్ నుంచి రోజుకి 8,000, 9,000 వాళ్ళు కిందికి నీళ్లు విడుదల చేస్తున్నారు. వాళ్ళు నీళ్లు స్టోరేజ్ చేసుకోవాలంటే పులిచింతల టేల్పాండే మార్గం. పులిచింతల్లో దాదాపు 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు. ఇవాళకి 15 టీఎంసీలు ఇప్పటికే వచ్చి ఉన్నది. ఇంకా ఇవాళ కూడా 20,000 క్యూసెక్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి వెంటనే తెలంగాణ రైతులకు
సంబంధించినటువంటి పూర్తి కాంపెన్సేషన్ ఇవ్వాలి. అదేవిధంగా పులిచింతల్లో ఇంకొక 4 రిహాబిలిటేషన్ సెంటర్స్ కావాల్సినటువంటి ఏర్పాట్లను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ 17 టీఎంసీలకు నీటి నిల్వను పరిమితం చేయాలని ఏపీ సర్కార్కు సూచిస్తోంది. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంతో సర్వం కోల్పోయిన బాధితులకు నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు 10 ఏళ్లు దాటిందంటే పాలకుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. 2 ఏళ్ల క్రితం ప్రాజెక్టులోకి నీరు వచ్చినప్పుడే 2 రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్వాసితుల సమస్యపై స్పందించారు తప్ప వారికి చేసిందేమీ లేదు. దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రికైనా ఆంధ్ర ముఖ్యమంత్రికైనా ఇక్కడున్న పాలకులకైనా చెప్పేది ఏంటంటే, సామాన్యమైన మానవులను ఆదుకోవటానికి మీరందరూ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళని నీళ్ళలోకి నెట్టడం, ఎడ్లు పోయిన వాళ్ళని ఎడ్లలోకి నెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఈ బేసిక్ ఇద్దరు 2 ప్రాంతాల ముఖ్యమంత్రులు కూడా కూర్చొని సమన్వయం చేసి మాకు రావాల్సిన మాకు క్లుప్తంగా ఆయన ఎవిడెన్స్ ఇవ్వమంటాం. నేను 60 కోట్లు బ్యాంకులు వేసినట్టు ఇది కరెక్ట్ పేపర్లో టీవీలో రావటం కాదు. మీరిద్దరూ చిత్తశుద్ధితో పనిచేయండి. 4 రోజుల వర్షానికి ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో ఇప్పటికీ 17 టీఎంసీల నీరుంది. ఇంకో వారంలో 20 టీఎంసీలకు చేరే అవకాశాలున్నాయి. ఈ సీజన్లో 30 టీఎంసీల నీరు ఇందులో నిల్వ చేయాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే ముంపునకు గురయ్యే గ్రామాల్లోని బాధితుల్లో కొంతమందికి న్యాయం జరగలేదు. తమకు న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు. ఇప్పుడు నీళ్ళు ఇంత వచ్చినాయి, వచ్చి హడావుడి చేశారు. ఇల్లు కట్టుకున్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకున్నారు. మాలాంటి లేబర్ ఏం చేశారు? ఏం లేదు, ఎత్తనన్నారు, ఇయ్యలేదు, తీసుకుపోయి ఆడవేశారు. రాత్రికి రాత్రి వచ్చే వర్షాలతో ముంపు గ్రామాలను ఖాళీ చేయని వారికి ప్రమాదం పొంచి ఉంది. దీంతో నల్లగొండ జిల్లా అధికారులు 4 రోజులుగా పోలీస్, అగ్నిమాపక, విపత్తు శాఖ అధికారులతో సంయుక్తంగా ముంపు గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఈ కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామాల్లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి వచ్చే వరద నీటి ద్వారానే పులిచింతల ప్రాజెక్టులోకి నీరు వస్తుంది. అయితే ఈ సీజన్లో సాగర్ నుంచి పెద్దగా నీరు రాలేదు. దీంతో ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని 14 గ్రామాల రైతులు నష్టపరిహారం అందుకున్న భూముల్లోనే ఇప్పటికే పెద్ద ఎత్తున సాగు చేశారు. ప్రాజెక్టులో నీరు ఎక్కువ నిల్వ చేయరన్న ఉద్దేశంతో భూమిని సాగు చేశారు. దీంతో నీటి నిల్వతో సాగు చేసిన పంట పొలాల్లోకి నీరు చేరి పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయారు. మాకుంటాం 20 ఎకరాలు ఉందిలే కానీ ఒక 10 ఎకరాలు సాగు చేసిన, ఒక 50,000 పెట్టుబడి అయింది. ఈ సంవత్సరం అనుకోకుండా నీళ్ళు వచ్చి పడ్డాయి. ప్యాకేజీ 3 సార్లు ఇచ్చారు, ఇంకా అన్నీ పూర్తి రాలా. మేము ఇక్కడ 3 ఎకరాలు పత్తి సాగు చేసినాం, అనుకోకుండా ఏరొచ్చి మునిగిపోయింది. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో గ్రామాలను ఖాళీ చేసేందుకు నిర్వాసితులు ఒప్పుకోవడం లేదు. ప్రాజెక్టులో నీరు చేరిందంటే చాలు అధికారులు టెన్షన్ పడాల్సి వస్తోంది. అప్పటికప్పుడు వాహనాలను ఏర్పాటు చేసి నిర్వాసితులను తరలించడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా నిర్వాసితుల విషయంలో 2 ప్రభుత్వాలు మానవ దృక్పథంతో ఆలోచించి నష్టపరిహారం అందించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు నిర్మాణం ద్వారా భూములు కోల్పోయి, ఉపాధిని కోల్పోయి, గూడును కోల్పోయినటువంటి ముంపు బాధిత గ్రామ ప్రజలకు ఇప్పటికీ నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందలేదు. ఇప్పటికైనా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాజెక్టు నిర్మాణంలో భూములు, గూడును కోల్పోయినటువంటి బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని, దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదని స్థానిక ముంపు బాధిత గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఆ దిశగా 2 ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి పూర్తిస్థాయి నష్టపరిహారాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పులిచింతల ప్రాజెక్టు దగ్గర నుంచి కెమెరామెన్ రవితో అశోక్, HM టీవీ, నల్గొండ.